it will launch today. దూరం వచ్చినా కూడా చిన్న క్వశ్చన్ మేడం. నిన్న శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి ఉన్నారా? అవును దానిపై డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయనకి, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఏ ఫిల్మ్ కదా ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్ వస్తున్నాను. 2026 లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. పోనీ నేను అడుగుతాను, యాజ్ మీడియా హౌ డూ యూ ఫైండ్ దీస్ యూ. వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంతే కదా. అంతే మేడం. అసలు నేను చెప్పింది కరెక్ట్. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది పంచా ధోతి పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మగ వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి. అలాంటప్పుడు మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాద గోల్డ్ అంతుంటాయి. కాకపోతే కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. మేడం ఇప్పుడు ఎలాంటి